గ్రామాలలో అట్టడుగున ఉన్నటువంటి ప్రజలు, ఏ జాబు లేనటువంటి ప్రజలు, ఏ వసతి లేనటువంటి ప్రజలు, ఏ సౌకర్యం లేనటువంటి ప్రజలు చేసుకోవాలనే ఉద్దేశంతో 2005లో మన సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది, తీసుకురావడం జరిగింది. అదే 2006కి వచ్చేసరికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం, ఆనాటి ఉమ్మడి రాష్ట్రం ఉండేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు మరి 2/2/2006లో ఈ యొక్క పథకాన్ని లేదా స్కీమ్ని తీసుకురావడం జరిగింది. అయితే ఉపాధి హామీ చట్టంలో పనిచేయాలంటే చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఒక జాబ్ కార్డు పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా పనిచేసుకోవచ్చు. జాబ్ కార్డు ప్రమాణం ఏంటి అంటే ఒక జాబ్ కార్డు 100 రోజులు పనిచేయాలి. అంటే ఒక జాబ్ కార్డు ఒక కుటుంబానికి సంబంధించింది కాబట్టి 100 రోజులు పనిచేయాలి. మరి జాబ్ కార్డులో పనిచేయాలంటే దరఖాస్తు పెట్టాలి. దరఖాస్తుతో పాటు రసీదు తీసుకోవాలి. రసీదు ఎందుకు తీసుకోవాలి అంటే మనం నష్టపరిహారము పొందాలి. పని చెప్పనట్టయితే మనం నష్టపరిహారం పొందుతాం కాబట్టి దానికోసం రసీదు అనేది తీసుకోవాలి. అయితే ఈ ఉపాధి హామీ చట్టంలో మనం ఎక్కడికి వెళ్ళి పనిచేయాల్సిన అవసరం లేదు. మన గ్రామంలో వండుకుంటూ మన పనులు మనమే చేసుకోవాలి. అది మన పనులు మనమే చేసుకోవడం వల్ల మన గ్రామం బాగుపడుతుంది, మనం ఆర్థికంగా కూడా డెవలప్ అయిపోతాం. ఆ విధంగా ఉంటుంది. ఇదే రకంగా మనకు కరువు నివారణ పనులు అనేది కరువు నివారణ పనులు ఏమిటి అంటే మన గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే పనులు ఉన్నాయో, మరి కందకాలు అయితేనేమి, చెరువు పుడికనైతేనేమి, మట్టి గుంటల పని అయితేనేమి, తర్వాత పండ్ల తోటల పని అయితేనేమి, ఇవన్నీ కూడా కరువు నివారణ పనులే. ఒకసారి ఉపాధి పని చేసినామంటే అది ఎల్లకాలం కనపడాలంటే ఒక అసెట్గా కనపడాలి, ఒక స్థిరాస్తిగా కనపడాలి. అందుకోసమే ఉపాధి పని అనేది ఒక కనిపించే పనులు మాత్రం చేయడం జరుగుతుంది. ఆ రకంగా ఈ విధంగా అన్ని పనులు చేయడం జరుగుతుంటుంది. తర్వాత ఉపాధి పని చేయడం వల్ల ఏమవుతుందంటే హక్కుదారులకు, అంటే కూలి వాళ్ళు అన్నది హక్కుదారులకు గౌరవం వచ్చేసింది. తర్వాత కూలీ రేట్లు పెరిగినాయి. పురుషులతో పాటు స్త్రీలకు కూడా సమాన వేతనాలు రావడం జరుగుతుంది. ఈ రకంగా మన గ్రామంలో వండుకుంటూ మన పనులు మనమే చేసుకోవడం జరుగుతుంది. అయితే దీంట్లో ఒకటి సామాజిక తనిఖీ అనేది మనం చేయడం జరుగుతుంటుంది. అయితే సామాజిక తనిఖీ ఎవరు చేస్తారంటే ఏ సమాజం అయితే పనిచేస్తుందో అదే సమాజము తమ పనిని తమే పరిశీలించుకోవడమే సామాజిక తనిఖీ. అయితే ఇప్పుడు మేము కూడా మరి కూలి వాళ్ళు లేదా హక్కుదారుల కుటుంబాల నుంచి వచ్చేసినాం. మనకు సాడ్ అనే సంస్థ ఉంది, సొసైటీ ఫర్ సోషల్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ, అంటే జవాబుదారీతనం, పారదర్శకత, సామాజిక సంస్థ ద్వారా మేము ట్రైనింగ్ పొంది ఈ విధంగా రావడం జరిగింది. ఎప్పుడైతే మేము మండలానికి కోసము మండలంలో అన్ని గ్రామాలు దర్శించి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి హక్కుదారులను కలిసి హక్కుదారుల కుటుంబాలలో ఉన్నటువంటి యువతి యువకులు ఎవరైతే ఉంటారో యాక్టివ్గా ఉన్నటువంటి వారిని సెలక్షన్ చేసుకొని 1 లేదా 2 రోజులు ట్రైనింగ్ ఇచ్చేసి మాతో పాటు ఆడిట్లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. వాళ్ళని ఏమంటారంటే VRPs, విలేజ్ రిసోర్స్ పర్సన్స్ అంటారు. అయితే మరి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇంకో మండలం కూడా వాళ్ళని మేము పిలిపిస్తాం. ఆ మండలంలో మేము ఆడిట్లో ఈ విధంగా మాతో పాటు ఇన్వాల్వ్ చేస్తాం. తర్వాత ఇప్పుడు ఇంతవరకు మాతో పాటు సీనియర్స్ ఎవరైతే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయడం కూడా జరుగుతుంటుంది. తర్వాత మా యొక్క సంస్థలో ఏదైనా పోస్ట్ వేకెన్సీ ఉన్నట్లయితే వీళ్ళకే అవకాశం ఉంటుంది, ఇంకా వేరే వాళ్ళని కూడా పిలిచేది కూడా ఉండదు. ఇది సామాజిక తనిఖీ. మేము ఈ తనిఖీలో కొన్ని విషయాలు గుర్తించడం జరిగింది. అంటే జనరల్గా ముఖ్యంగా ఈ ఉపాధి హామీ చట్టంలో కీలకమైనటువంటి ఒకటి మస్టర్ ఉంది. మస్టర్ ఏంటంటే ఇర్రెగ్యులరిటీ ఇష్యూస్ అనేది మేము చూడడం జరిగింది. ఎందుకంటే ఇర్రెగ్యులారిటీ ఏమిటి అంటే మస్టర్లో కొట్టివేతలు, దిద్దువేతలు ఇలాంటివి ఉన్నాయి అన్నట్టు. అట్లా జరగకుండా చూసుకున్నట్టయితే బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు మెజరబుల్కి సంబంధించిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి దాదాపు కరెక్టే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే సంవత్సరం క్రితం జరిగినాయి కాబట్టి కొన్ని ఏంటంటే అవి ఒక స్ట్రక్చర్ లేకపోవడం వల్ల మేము అంటే సరైనటువంటి ఫైండింగ్ అనేది అది గుర్తించలేకపోయినాము. కాబట్టి అవి దానికి ఒకటి సొల్యూషన్ ఉంటుంది. ఏంటంటే 1073 సర్క్యులర్ ప్రకారంగా 3 రకాల ఫొటోస్ ఉంటాయి. పని జరగకముందు, జరుగుతున్నప్పుడు, జరిగిన తర్వాత ఆ ఫొటోస్ కనుక ఇచ్చినట్లయితే నిజంగా ఆ వర్క్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఫోటోలు కూడా చూసేసి
ఆ వర్క్ ఎంతవరకు జరిగిందని చెప్పి దాన్ని బట్టి మేము ఐడెంటిఫికేషన్ అనేది చేయడం కూడా జరుగుతుంది. ఈ తనిఖీ కార్యక్రమానికి వచ్చిన గారికి మరి ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ అట్లాగే మా మీడియా మిత్రులందరికీ నేను ఒకటి సూచన చేస్తున్నా. మన పిఓ గారి నుంచి మన మేడ్ దాకా సంబంధిత అధికారులు ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా చిన్న చిన్న మిస్టేక్లు అనేవి అని చెప్పేది అట్లాంటివి ఇక ముందు జరగదు. ఎందుకంటే మనం ప్రజాపాలన వైపు పోతున్నాం, 99 పాలన దాని వైపు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా కూడా ప్రతి పనికి రికార్డ్ కంపల్సరీ మెయింటైన్ చేయాల్సిందే. ఆ రికార్డ్ అనేది కంపల్సరీగా సంబంధిత ఆఫీసులో పెట్టాల్సింది. ఇంటికాడ పెట్టాల్సి పెడితే సైన్స్ ఏది ఉండదు, చేత కాకపోతే ఇంటికాడ ఉండదు. పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే సంబంధిత అధికారులు ఖచ్చితమైన రికార్డు మెయింటైన్ చేసి సంబంధిత ఆఫీసులు ఉంచాలి. మళ్ళీ ఇదే టైంలో సార్ వస్తారు ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ జవాబు చెప్పడం అనేది ఉండదు. రికార్డు మాత్రమే చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు ఎలాంటినైనా మిస్టేక్ చేసి మళ్ళీ వచ్చి జవాబు చెప్తుంటే సాధించవలసిన అవసరం అయితే ఉంది. ఇది మన